క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల మెకాంగ్ నదిలో కనిపించిన జైంట్ సాల్మన్ కార్ప్ యొక్క ప్రస్తుత ఐసియుఎన్ స్థితి ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. సో ఇటీవల ఈ యొక్క చేప జైంట్ సాల్మన్ కార్ప్ అనేటువంటి ఒక చేప కనిపిస్తా ఉంది. దాన్ని ఐయుసిఎన్ యొక్క నివేదిక ప్రకారం, అంటే రెడ్ బుక్ ఏదైతే ఉంటుందో సో దాని ప్రకారం దానికి స్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ కనిపిస్తా ఉన్నది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏలో తీవ్రంగా అంతరించిపోతూ ఉన్నది, సో నెక్స్ట్ బిలో అంతరించిపోతున్నది, సిలో హానికరమైనటువంటిది, డిలో తక్కువ ఆందోళన అనేటువంటి అంశం మనకు కనిపిస్తా ఉన్నది. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి తీవ్రంగా అంతరించిపోతున్నది అనేటువంటి ఆన్సర్ దీనికి ఈ క్వశ్చన్ కనిపిస్తా ఉంది. సో చూడవచ్చు ఇక్కడ గెయింట్ సాల్మన్ కార్ప్ అనేటువంటి ఒక చేప, దీని యొక్క లెంత్ మనం చూసుకున్నట్లయితే దాదాపు 4 అడుగుల వరకు ఉంటుంది. సో 4 ఫీట్స్ ఉంటుంది. సో ఎక్కువగా ఈ చేప అనేటువంటిది కొన్ని దేశాలు అనగా లైక్ లావోస్ కానీ కంబోడియా కానీ వియత్నాం కానీ మయన్మార్ కానీ ఇలాంటి దేశాల్లో ఈ చేప అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. సో ఇది ఇటీవల రెడ్ డేటా బుక్ ప్రకారం ఇది తీవ్రంగా అంతరించిపోతున్నటువంటి ప్రాణి.